గైస్ ఈ వీడియో అనేది నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ మీరు నేషనల్ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటారు కదా. అప్లై చేసుకున్నప్పుడు కానీ అప్లై చేసుకొని కంప్లీట్ అయిన తర్వాత కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లైక్ ఇప్పుడు చాలా మందికి అప్లై చేసుకునేటప్పుడు నో స్కీమ్ ప్రాబ్లం అని రావడం జరుగుతుంది. ఇంకా ఇన్స్టిట్యూషన్ జాయిన్ అవ్వలేదని ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఇంకా రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మీరు ఫేస్ చేయడం జరుగుతుంది అనమాట అప్లై చేసేటప్పుడు కానీ అప్లై చేసిన తర్వాత కానీ. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే సో మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట ఎవరివి స్టేట్ లెవెల్ వాళ్ళ ఆఫీసర్స్ ఈ ఎన్ఎస్పి స్కాలర్షిప్ సంబంధించి ఆఫీసర్ మెయిల్ ఐడీస్ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ మెయిల్ ఐడి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ యొక్క నోడల్ ఆఫీసర్స్ ముఖ్యంగా స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ నోడల్ ఆఫీసర్స్ యొక్క మెయిల్ ఐడీస్ అండ్ అదేవిధంగా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు వాళ్ళని ఫిజికల్గా వెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే మీ డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఉంటుందో ఒక లొకేషన్ చెప్తాను, ఆ ఏరియా ఏంటనేది మాక్సిమం కలెక్టర్ ఆఫీసే ఉంటుంది. సో నేను అది మీరు ఈ ఎన్ఎస్పిలోనే చెక్ చేసుకోవచ్చు, అది కూడా నేను చూపిస్తాను అనమాట. సో మీరు చెక్ చేసుకొని అక్కడ వెళ్ళి వాళ్ళు మీట్ అయ్యి మీ స్కాలర్షిప్ స్కీమ్ ఇలాగా ప్రాబ్లం ఉందని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళైతే మీకు కొద్దిగా సలహా అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ కంప్లీట్గా వాళ్ళు మీకు స్కీమ్ అనేది నో స్కీమ్ ప్రాబ్లం అయితే రాదు. ఇంకా అదర్ ఏ నో స్కీమ్ అనే కాదు ఏ ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ చేస్తారని నేను చెప్పను. బట్ వాళ్ళకి కాస్త ఎక్స్పీరియన్స్ ఉంటారు కాబట్టి మీకు ఏదైనా సలహా ఇవ్వచ్చు అనమాట. సో మీకు అది గెయిన్ అయ్యి మీకు యూటిలైజ్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వచ్చు. సో మీరు వెళ్ళండి, ఎందుకంటే ఏదైనా సాల్వ్ అయ్యే హోప్ ఉంటుంది. ఓకేనా, డెఫినెట్లీ వాళ్ళు అయితే ట్రై చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు అనమాట. వెరిఫికేషన్ చేసే ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళు ఏ ప్రాబ్లం ఉందో ఎందుకు రాదో వాళ్ళు చెప్తారు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ అనేది నేషనల్ స్కాలర్షిప్ వెబ్సైట్ పోర్టల్ అండి. మనకు తెలిసింది కదా నేషనల్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే ఇలాగ చూడండి. ఇప్పుడు మనకు ఇదో ఇలా ఉందండి ఇన్స్టిట్యూషన్. మనకి చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, రీసెంట్గా ఇప్పుడే చేశాను ప్రీవియస్ వీడియో. సో మనకి వెరిఫికేషన్ ఉంటుంది, చాలా లెవెల్లో వెరిఫికేషన్ ఉంటుంది. ఆ వీడియో లింక్ ఇస్తాను, ఇంకోసారి చూడండి. సో ఇన్స్టిట్యూట్ లెవెల్ వెరిఫికేషన్ ఉంటుంది, మళ్ళీ ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ డిఎన్ఓ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ నోడల్ ఆఫీసర్, స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్, మినిస్టర్ లెవెల్ నోడల్ ఆఫీసర్ ఉంటారు. సో ఇలాగా మనకి మీరు అప్లై చేసుకున్నప్పుడు మీరు నోడల్ ఆఫీసర్ వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, స్టేట్ నోడల్ ఆఫీసర్ వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, ఇన్స్టిట్యూట్ నోడల్ ఆఫీసర్ వెళ్ళి కన్సల్ట్ అవ్వండి అని అంటుంటారు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళ డీటెయిల్స్ మీకు తెలియదు. సో ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఇక్కడ మనము ఏ స్కీమ్ ముందుగా ఇక్కడ నేను చూపిస్తాను. ఫస్ట్ స్టేట్ నోడల్ ఆఫీసర్స్ చూద్దాం. ఇక్కడ చూడండి స్టేట్ నోడల్ ఆఫీసర్స్ యొక్క డీటెయిల్స్ అనమాట, వాళ్ళ డీటెయిల్స్. ఫస్ట్ మనము ఇది వచ్చేసి అస్సాం రైఫిల్స్ అనమాట. ఇది మనకి తెలుగు స్టేట్ వాళ్ళది కాదు, సిఏపిఎఫ్స్ అస్సాం రైఫిల్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ నోడల్ ఆఫీసర్స్. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ అంటే ఎవరైతే స్టూడెంట్స్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ ఉంటారు కదా వాళ్ళు స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే కనుక మీకు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కదా, లైక్ ప్రీ మ్యాట్రిక్ స్కీమ్ కానీ పోస్ట్ మ్యాట్రిక్ స్కీమ్ కానీ టాప్ క్లాస్ స్కీమ్ సంబంధించి వీళ్ళు డిజేబిలిటీ స్టూడెంట్స్ మన ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ. ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్ రెండు అంటే 2014 ముందు ఇంకా డేటా ఆ డీటెయిల్స్ ఇచ్చారనమాట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారనమాట ఆ డీటెయిల్స్ కంబైన్డ్. సో మీరు వీళ్ళకి మెయిల్ చేయండి, ఈమెయిల్ చేయండి అనమాట. ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ కాల్ అయితే చేయకండి, ఎందుకంటే వాళ్ళ ఆఫీసర్స్ ప్రైవేట్ నెంబర్ కాబట్టి వాళ్ళు ఎత్తరు, మ్యాక్సిమం మీరు కూడా ఇబ్బంది పెట్టకండి. సో మెయిల్ అయితే చేయండి. ఓకేనా, వీలైతే ఇక్కడ వాళ్ళ అడ్రస్ ఆఫీస్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఓకేనా, ఇది స్టేట్ అనమాట. స్టేట్ ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా చూపిస్తాను. ఒకవేళ మీరు స్టేట్లోకి వెళ్ళి ఒక సపోజ్ హైదరాబాద్ అనుకో, అందరూ హైదరాబాద్ రాలేరు కదా, తెలంగాణలో ఉన్న వాళ్ళు ఏపీలో ఉన్న వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళారు కదా. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్కు నేను చెప్తానంట ఫస్ట్ స్టేట్ అయిపోయి. ఓకేనా, ఇది వచ్చేసి వెల్ఫేర్ కమిషనర్స్ అనమాట. ఇక వెల్ఫేర్ కమిషనర్ స్కాలర్షిప్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూడండి చాలా స్కాలర్షిప్ స్కీమ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి మన మినిస్టర్ ఆఫ్ కింద ఇక్కడ చూడండి మినిస్టర్ ఆఫ్ లేబర్ ఎంపవర్మెంట్, మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ అదేవిధంగా వెల్ఫేర్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి. సో అలాగా ఆ వెల్ఫేర్ స్కీమ్స్ కింద ఏ స్కాలర్షిప్ స్కీమ్స్ ఉన్నాయో వాళ్ళు ఇక్కడ ఈ ఏరియాస్ సంబంధించి ఇక్కడ వాళ్ళ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వాళ్ళ డీటెయిల్స్ అనమాట. సో మీరు వాళ్ళకి మెయిల్ చేయండి. ఒకవేళ వాళ్ళ అడ్రస్ ఉంటుంది, మీరు వాళ్ళని వెళ్ళి కూడా కలవచ్చు అనమాట. కలిసి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎన్ఎంఎంఎస్ అంటే నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్. చాలా మంది 8th క్లాస్ చదువుతున్న 8th క్లాస్ కంప్లీట్ అయ్యి 9th క్లాస్లో ఇది ఎగ్జామ్ రాస్తారు. దీని గురించి ఎన్ఎంఎస్ గురించి కూడా వీడియో చేశాను. సో మీకు ఏదైనా ఎన్ఎంఎస్కి సంబంధించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఉంటే చూడండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరు వరలక్ష్మి గారు అనమాట. సో అడ్రస్ అనేది ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విజయవాడ గొల్లపూడి అనమాట, ఆంధ్ర హాస్పిటల్ దగ్గర. ఇక్కడ వీళ్ళు పర్సన్ నేమ్ బి సుధా అనమాట. మీరు మెయిల్ అయినా చేయొచ్చు. ఒకవేళ మీరు ఆ నియరెస్ట్ ప్లేస్లో ఉంటే కనుక వెళ్ళి ఈ ఆఫీస్కి వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటో వాళ్ళకి చెప్పండి, వాళ్ళైతే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి. ఇది వచ్చేసి నేషనల్ స్కీమ్ ఆఫ్ ఇన్సెంటివ్ టు గర్ల్స్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ గర్ల్స్కి సంబంధించి చూడండి లిస్ట్ ఆఫ్ నోడల్ ఆఫీసర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అంటే ఇండియా వైడ్లో స్టేట్ గవర్నమెంట్ నోడల్ ఆఫీసర్ లిస్ట్ అనమాట. సో మన ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కి ఇచ్చారనమాట, రామచంద్ర అసిస్టెంట్ కమిషనర్ అనమాట. ఇక్కడ వీళ్ళని మీరు వెళ్ళి కన్సల్ట్ అయితే కనుక వాళ్ళు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. స్టేట్ లెవెల్ నేను డిస్ట్రిక్ట్ కూడా చెప్తాను. ఓకేనా, ఈ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక
ఇంకా ఉంటాయి కదండి యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్కి సంబంధించిన వాళ్ళకి కానీ, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి కానీ, సింగిల్ గర్ల్ చైల్డ్కి కానీ, ఇంకా వాళ్ళకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళకి సెక్షన్ ఆఫీసర్ నుంచి వీళ్ళకి మీరు మెయిల్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం అందరూ స్టేట్లోకి వెళ్ళి ఒక ఏరియాలో వెళ్ళలేం కదా మనకి ఇప్పుడున్న టైంలో. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము డిస్ట్రిక్ట్ లెవెల్లో, మన డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే మనం వెళ్ళకి ట్రై చేయొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఎన్ఎస్పి వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ స్కీమ్స్ నోడల్ ఆఫీసర్ అట్ డిస్ట్రిక్ట్, ఇక్కడ పబ్లిక్ కార్నర్ ఉంది కదా, పబ్లిక్ కార్నర్ దగ్గర స్కీమ్స్ నోడల్ ఆఫీసర్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు క్లిక్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మన స్టేట్ చూడండి, డిస్ట్రిక్ట్ వైజ్ నోడల్ ఆఫీసర్. ఇప్పుడు మన తెలంగాణలో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్లోనూ కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా. సో మనకు స్కీమ్ మన డిస్ట్రిక్ట్ మన స్టేట్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్, సపోజ్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన ఏరియా ఏంది అనుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ అనంతపురం అనుకోండి, అనంతపురం క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. ఓకేనా. ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు అనేది వాళ్ళ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతాయండి. ఓకేనా. అప్పుడు చూపిస్తాను చూడండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయగానే చూడండి, ఇప్పుడు నేను అనంతపూర్ డిస్టిక్ అని పెట్టాను కదా. సో ఈ విధంగా అనంతపూర్కి సంబంధించి ఇప్పుడు చూడండి, స్టేట్ వచ్చి స్కీమ్ నేమ్ ఆంధ్రప్రదేశ్, డిస్టిక్ ఏది పెట్టాను నేను, అనంతపురం పెట్టాను. సో ఇలాగా మీరు ఒకవేళ మనం ఏదైనా పెట్టచ్చు. సో అలాగే మీరు ఏ డిస్టిక్ అయినా పెట్టచ్చు అనమాట. ఓకేనా. మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్టిక్స్ ఉన్నా ఆ డిస్టిక్స్ అనే పెట్టండి. లైక్ తిరుపతి కానీ, అన్నమయ్య కానీ, లేకుంటే వైజాగ్ కానీ, విశాఖపట్నం, విజయవాడ అలాగా పెట్టుకొని ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి ఆ మినిస్టర్ కింద ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ పవర్స్ కదా. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ పవర్స్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ కింద ఏం స్కీమ్స్ ఉన్నాయి, ప్రీ మ్యాట్రిక్స్ స్కాలర్షిప్, ఈ 3 స్కీమ్స్ ఉన్నాయి. సో వాళ్ళ డీటెయిల్స్ ఈ విధంగా వస్తాయి అనమాట. వాళ్ళ మినిస్టర్ నేమ్ వస్తుంది, ఆ స్కీమ్ నేమ్ వస్తుంది, ఆ స్టేట్ నేమ్, ఆ డిస్ట్రిక్ట్ నేమ్, ఆ నోడల్ ఆఫీసర్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఉన్నది టి రవీంద్ర గారు అనమాట. వారి నెంబర్, వాళ్ళ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. వాళ్ళ డిజిగ్నేషన్ అంటే ఆయన ఏ పదవిలో ఉన్నా అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. సో మీకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఈ స్కీమ్ సంబంధించి వారికి మెయిల్ చేయండి. ఓకేనా. అలాగా పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ విత్ డిజేబిలిటీ అలా టి రవీంద్ర, ధ్యానకూర్ రవీంద్ర గారే అనమాట. సో ఇలాగనమాట. నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనే ఎడ్యుకేషన్ లిటరసీకి సంబంధించి ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఈ ఎడ్యుకేషనల్ లిటరసీకి సంబంధించి డిపార్ట్మెంట్ సంబంధించి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కి సంబంధించి ఎన్ఎంఎంఎస్కి సంబంధించి ఈయన రామంజనేయులు గారు ఉన్నారనమాట. వాళ్ళు వచ్చేసి డిస్ట్రిక్ట్ ఆఫీసర్, డియూ ఆఫీస్ అనంతపురంలో డియూ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాలి. మీరు వెళ్ళనైనా ఫిజికల్గా వెళ్ళి కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఒకవేళ వాళ్ళు అవైలబుల్గా ఉంటే మీరు ప్రాబ్లమ్స్ అడగ చెప్పండి, వాళ్ళు సాల్వ్ చేయొచ్చు మేబీ ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే చాలా వర్క్స్ ఉంటాయి వాళ్ళకి కూడా. లేదంటే మెయిల్ అయినా చేయండి. అక్కడ మొబైల్ నెంబర్ ఉంది, మాక్సిమం మొబైల్ నెంబర్ కాల్ చేయకండి, ఎందుకంటే కాల్ చేసి మరి వాళ్ళు చిరాకు పడతారు అనమాట. సో కన్సల్ట్ అవ్వండి వెళ్ళి ఒకసారి. ఓకేనా. దగ్గర నియరెస్ట్ ప్లేస్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఓకేనా. సో ఇలాగండి ఇక మనం చూడొచ్చు ప్రతి మీ ఏరియాలోనే, మీ ఒకవేళ అనంతపురంలోనే ఇక్కడ చూడండి మినిస్టర్ ఏ స్కీమ్, ఎస్ఎస్వి స్కాలర్షిప్ సంబంధించి ఖుష్బూ జైన్ గారు అనమాట. ఇక్కడ వాళ్ళ ఆఫీస్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. బైపాస్ రుద్రంపేట దగ్గర మీరు వెళ్ళి కన్సల్ట్ అవ్వచ్చు. ఓకేనా. ఆ తర్వాత ఆమ్ ఆద్మీకి సంబంధించి గంగాధర్ గారు అనమాట. వాళ్ళ అడ్రస్ అయితే లేదు. ఓకేనా. సో ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి అయితే ఇచ్చారనమాట. సో ఆ తర్వాత ప్రీ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఫర్ మైనారిటీ వాళ్ళకి సంబంధించి షైక్ మొహమ్మద్ రఫీ గారు అనమాట. సో వారు వచ్చేసి అనంతపురం కలెక్టరేట్ నియర్ ఎన్ఎస్ఎస్ బిల్డింగ్ దగ్గర. సో ఈ విధంగా అంటే మీరు ఏ స్కాలర్షిప్ స్కీమ్ కైనా అప్లై చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ స్కాలర్షిప్ స్కీమ్ అనేది ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ మన స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, మన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత స్కీమ్స్ అన్ని వస్తాయి. ఆ స్కీమ్స్ అన్ని చూసుకోండి. మీరు ఏ స్కీమో చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఆయన ఎవరు ఉన్నారు, ఆ తర్వాత అడ్రస్ ఏంటి, ఆ తర్వాత మెయిల్, ఆ తర్వాత వాళ్ళ డిజిగ్నేషన్ అంటే వాళ్ళు ఏం పోస్ట్లో ఉన్నారు, ఒకవేళ మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ చూసుకోండి. ఓకేనా. ఈ విధంగా మీరు వెళ్ళండి. ఒకవేళ వాళ్ళైతే మీ ప్రాబ్లం అయితే చెప్పండి, వాళ్ళైతే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ చెవకపోవచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే మనకి ఎన్ఎస్పి లాస్ట్ డేట్ కదా. సో అందరూ బిజీగా ఉంటారు. మేబీ ఒకవేళ వెళ్తే కనుక చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ మనం అయితే ట్రై చేయాలి కాబట్టి వెళ్ళండి అనమాట. సపోజ్ ఇప్పుడు మన తెలంగాణ చూద్దామండి. సో తెలంగాణ కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి, తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో మనము ఏది చూద్దాం, జగిత్యాల చూసుకుందామండి. జగిత్యాల ఎంటర్ చేశాను. సో 77KU2. ఓకే. ఇలా క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు నేను తెలంగాణ సెలెక్ట్ చేశాను కదా, తెలంగాణ కింద ఈ విధంగా తెలంగాణకు సంబంధించి స్కీమ్ నేమ్ వస్తుంది. నేను చెప్పాను కదా, మినిస్టర్ నేమ్, స్కీమ్ నేమ్, స్టేట్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్, నోడల్ ఆఫీసర్, అడ్రస్, ఈమెయిల్ ఐడి కామన్గా వస్తాయి అనమాట. సో ఫస్ట్ స్కీమ్ మీరు ఏదైతే అప్లై చేసుకున్నారో, ఏ స్కీమ్కి సంబంధించి కావాలనుకుంటున్నారో ఆ స్కీమ్ చూసుకోండి. ఆ తర్వాత ఆ నోడల్ ఆఫీసర్ ఎవరో ఆ నేమ్ చూసుకోండి. వారికి మెయిల్ ఐడి కూడా వాళ్ళ మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. ఓకేనా. ఈ విధంగా కాంటాక్ట్ నెంబర్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ కూడా ఉంది, నెక్స్ట్ కూడా క్లిక్ చేసుకోవచ్చు మీరు.
ఓకేనా. ఈ విధంగా అనేది నోడల్ ఆఫీసర్స్ నెంబరు, స్టేట్ నోడల్ ఆఫీసర్స్ నెంబర్స్ అనేవి ఈ విధంగా దొరుకుతాయన్నమాట. సో మీరు వెంటనే హరిగా ఒకవేళ రేపు ఎల్లుండి సండే ఓకేనా, మేబీ ఎన్ఎస్పి ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు, డోంట్ వరీ. మీరు ఎక్స్టెండ్ చేసినప్పుడల్లా మీరు హరి అప్గా తొందరగా చేసుకోవచ్చు అనమాట. మేబీ ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు, లేదంటే స్టాప్ అయినా అవ్వచ్చు. మీరు నెగ్లెక్ట్ అయితే చేయకండి ఓకేనా. ఇది నోడల్ ఆఫీసర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మీరు వెళ్ళండి, ఫిజికల్గా వెళ్ళి కాంటాక్ట్ అయితే మంచిదన్నమాట. అలాగని వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి, ఎందుకంటే ఆఫీసర్స్ చాలా హెవీ వర్క్ ఉంటుంది. ఎందుకంటే ఎన్ఎస్పి స్కాలర్షిప్ కాబట్టి ఈ టైంలో స్టూడెంట్స్ ఎక్కువ మంది వాళ్ళు ఆన్లైన్ వెరిఫికేషన్ చేస్తుంటారు కాబట్టి సో ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, వాళ్ళు ఎక్కువ బిజీగా ఉంటారు అనమాట. ఇబ్బంది అయితే పెట్టకండి ఓకేనా. ఓకేనండి, ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎంతో ప్రొవైడ్ చేస్తాను. నాకు తెలిసి ఈ నోడల్ ఆఫీసర్స్ సంబంధించి ఎవరు ఇంత డీటెయిల్గా చెప్పలేదు. నేను ఆల్రెడీ ఇండియా వైడ్ ఉన్న స్కాలర్షిప్ వాళ్ళు కూడా చూశాను అనమాట, ఎవరు ఇంత డెప్త్గా చెప్పలేదండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మన స్టూడెంట్స్, ముఖ్యంగా మన తెలుగు స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదు స్కాలర్షిప్స్కి సంబంధించి అనేసి నేను చెప్తున్నాను అనమాట. ఇంకోటి, మన స్టూడెంట్స్ ఎవరైనా తెలుగు స్టూడెంట్స్ అప్లై చేసుకుంటే కనుక స్కాలర్షిప్స్ గురించి ఇబ్బంది పడుతుంటారు. మాక్సిమం మన తెలుగు స్టేట్స్, తెలంగాణ కానీ మన ఏపీ కానీ అందరికీ స్కాలర్షిప్స్ వస్తాయి, మన స్టేట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బట్ కొంతమందికి రావండి, వాళ్ళకి తెలియజేయండి ఓకేనా. చెప్పండి, తెలియజేయండి. అండ్ ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన తెలుగు స్టేట్స్ కాకుండా వేరే స్టేట్స్లో చదువుతుంటారు కదా, వాళ్ళకి స్కాలర్షిప్స్ మీద చాలా ఇబ్బంది పడుతుంటారండి. ఎందుకంటే నేను నార్త్లో చదువుకుంటున్నప్పుడు స్కాలర్షిప్స్కి ఇబ్బంది పడ్డాను కాబట్టి మీరు ఎవరైనా మన స్టేట్స్ కాకుండా ఎవరైనా బయట చదువుతున్న వాళ్ళు ఉంటే కనుక ఈ స్కాలర్షిప్ గురించి, నేషనల్ స్కాలర్షిప్ గురించి చెప్పండి. అండ్ మన ఛానల్ గురించి కూడా చెప్పండి. ఒకవేళ మీకు ఈ స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్గా అయితే కనుక మీరు ప్రమోట్ చేయాలనుకుంటే వాళ్ళకి చెప్పండి. బట్ వాళ్ళకైతే మన తెలుగు స్టూడెంట్స్ మాత్రం స్టడీస్లో ఇబ్బంది పడకూడదు, ముఖ్యంగా అమౌంట్ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకూడదు. కాబట్టి వాళ్ళు స్కాలర్షిప్స్కి అప్లై చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అయితే ఉంటుంది కాబట్టి మీరు చెప్పండి ఓకేనా. సో ఇదండి ఈ ఆఫీషియల్ ఎన్ఎస్పికి సంబంధించి ఓకేనా. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.